దీంట్లో తప్పు చెయ్యాలని చెప్పని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కుట్రలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసామని చెప్పని ఈరోజు హిందువులందరూ కూడా బాధపడే పరిస్థితి కనబడుతుంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడ కూడా జూన్ 4వ తారీఖు నాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు శాంపిల్స్ తీశారు కదా, ఆయిల్ ట్యాంకర్లు జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 ఈ ట్యాంకర్ల నుంచి శాంపిల్ తీసి నేషనల్ డైరీ వాటికి పంపించారు. ఎక్కడికి ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ వీటి దగ్గర నుంచి క్లియర్గా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చెప్పారో పంది కొవ్వు ఉందని, చేప నూనె ఉందని చెప్పని, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడ కూడా లేదు అని చెప్పని ఈ 2 రిపోర్ట్లు తేల్చినప్పటికీ కూడా వీళ్ళలో మార్పు కనబడలా. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇంత పెద్ద దేవాలయం కలియుగ దైవంగా కొలుచుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదం గురించి మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి. ఒక పార్టీ కార్యాలయంలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ పార్టీ నాయకులు కూర్చుని మాట్లాడే కార్యాలయంలో జంతు కొవ్వు ఉందని చెప్పని ఏ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడండి? ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేవాడో అపోజిషన్ పార్టీలో మాట్లాడాయంటే ఏదో రాజకీయంగా మాట్లాడాయనుకోవచ్చు, కానీ నువ్వు పరిపాలన చేస్తున్నావు. మీరు ఈరోజు ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు మాట్లాడుతున్న ఛార్జ్ షీట్ కావచ్చు, సిబిఐ రిపోర్ట్స్ కావచ్చు, మీరు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ట్యాంకర్లోంచి శాంపిల్ తీసినవి కదా. మరి గత 5 సంవత్సరాలకి ట్యాంకులకి ఏం సంబంధం ఉంటే అసలు నాకు అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాలకి ఈ ట్యాంకర్లకు సంబంధం ఏంటి? ఇప్పుడు జరిగితే ఒకవేళ మీరు అనుకున్నట్టు గనక ఇందులో కల్తీ జరిగిందని చెప్పి అనుకుంటే గనక దీనికి బాధ్యత ఎవరు వహించాలి? చంద్రబాబు నాయుడు కాదా? పవన్ కళ్యాణ్ కాదా? కూటమి ప్రభుత్వం కాదా? అలా కాకుండా మీరు చేసింది తప్పు అని చెప్పని, మీరు చేసింది శుద్ధ తప్పు అని చెప్పని నేషనల్ ఏదైతే ల్యాబ్స్, డైరీ ల్యాబ్స్ ఉంటాయో అవే మీరు చేసిన తప్పు అని చెప్తుంటే దాని మీద మీరు తట్టుకోలేక మీ తప్పు ప్రజలకు తెలిసిపోయిందని చెప్పని, మీరు పొరపాటు మీరు తప్పు మాట్లాడారు, కావాలనే మాట్లాడని చెప్పి ప్రజలకు అర్థమైందని చెప్పని లేని విషయాలు లోకేష్ ఏదో చెప్తున్నాడు, 30 పేజీలో చదువుకోలేదా మీరు అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు సిబిఐ ఛార్జ్ షీట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అతను అడిగిన దానికి సమాధానం చెప్పడం కోసం మాట్లాడుతున్నాను. 30 పేజీలు ఏం రాశారా? దాంట్లో బ్రీఫ్ నోట్ రాశారు. మేము ఈ కేసుని ఎందుకు టేకప్ చేసుకుంటామని చెప్పి రాసే బ్రీఫ్ని దాంట్లో ఫ్యాక్ట్స్ రాసుకొని దాన్ని రాసి 30 దాంట్లో చదువుకోండి మీరు అంట. ఇప్పుడు ఏదైనా ఒక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ అయితే రాసుకుంటారు. ఆ రాసిన పేరాన్ని తీసుకొచ్చి మీరు 30 పేజీలు చూడలేదా అని చెప్పి అంటాడు. అంటే 30 పేజీలు చదివి ఆగిపోయినట్టుకున్నాడు అతను. మరి 208 నుంచి 211 వరకు ఎందుకు చదవలేదు? ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు చదవలేదు తమరు? అది ఎందుకు చెప్పలేదు మీరు? ఈ ల్యాబ్ రిపోర్ట్స్ని ఎందుకు చెప్పలేదు మీరు? అసలుకి ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడైనా కానీ పంది కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడైనా చెప్పారా? చెప్పండి ఒకసారి నాకు. లోకేష్ గారు, మీరు మీ శాఖ తప్ప అన్ని శాఖలు ఏళ్ళు పెడుతుంటారు కదా, సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాట్లాడాలా. మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో కూర్చొని ఏదో జరిగిపోయింది. మరీ ఎంత దారుణంగా ఉందంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో మహిళల్ని కాపాడదు, పిల్లలకి రక్షణ లేదు, అదేవిధంగా ఎక్కడా కూడా భద్రత కల్పించడంలో ఈ పోలీసు వ్యవస్థకు పోలీసులు దొరకరు. ఏదైతే దిక్కుమాల ఫ్లెక్సులు పెడితే ఫ్లెక్సుల దగ్గర పోలీసులు కాపలు పెడుతున్నాయా? ఎంత దుర్మార్గం అది! పరిపాలన చేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకోవాలా. అలా కాకుండా వీళ్లే అల్లరి సృష్టించి, ఇందాక చూశారు కదా అంబటి రాంబాబు గారి దగ్గర కర్రలు పట్టుకొని ఫ్లెక్సుల దగ్గర వాళ్ళకి పోలీసు బందోబస్తు. వాళ్ళకి ఇది ఎక్కడైనా మన పరిపాలన చూసామా? ఎక్కడో బీహార్లో ఎక్కడో విన్నాం ఇవన్నీ కూడా. కానీ ఈరోజు బీహార్ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది. బీహార్ పరిస్థితి కూటమి నాయకులందరూ కూడా కర్రలు పట్టుకుని రోడ్డు మీద రావడం ఏంటండి? వాళ్ళకేం పోలీసులు గన్నులు పెట్టి భద్రత కల్పించడం ఎక్కడైనా ఉందా అసలుకి? నిజంగా గనక
గత 5 సంవత్సరాలు తప్పు చేసి ఉంటే మీరు గత 5 సంవత్సరాలు ఇలా చేశారు మీరు చెప్పాలా. మేము ఆధారాలతో చెప్తున్నాం. ఎక్కడా పంది కొవ్వు కలవలేదు, ఎక్కడా యానిమల్ ఫ్యాట్ కలపలేదని చెప్పని ల్యాబ్ రిపోర్టుల ద్వారా మేము చెప్తున్నాం. కలిపారని చెప్పి ఎక్కడ మీరు రిపోర్ట్ చూపెడతారు? మీ చార్ట్ షీట్లో కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని చూపెట్టే దమ్ము ధైర్యం ఈ ముగ్గురికి ఉందా? చంద్రబాబు కానీ, సనాతన ధర్మం చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ, సకల శాఖ మంత్రి నారా లోకేష్ మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం. ఎక్కడైనా కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్లో పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ ఎక్కడైనా ఉందని చెప్పని ఎక్కడైనా ల్యాబ్ రిపోర్ట్లో ఉందా? మీరు చెప్పండి ఒకసారి. మేము ఆధారాలతో లేదని చెప్తున్నాం. ఎక్కడుంది మీకు చెప్పండి ఒకసారి మీరు. ఇక్కడ క్లియర్గా ఈ విధంగా ల్యాబ్ రిపోర్ట్ వస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ప్రజల్ని మభ్య పెడతానికి మీరు ఫ్లెక్సీలు కట్టడం, లడ్డూ మీద ఏ వీడియో ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎంత పాపం ఉండే అసలు కది. ఒక లడ్డూ మీద ఏఐలో వీడియో తీసి పెడుతున్నారండి జనాలకి. ఇంతకంటే పాపం ఎక్కడ ఉంటుందా? ఇంతకంటే నికృష్టం ఏదో ఉందా అసలు ఏమన్నా కానీ? నేను లోకేష్ని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు అసలు? మీరు ఏం మాట్లాడరే? ఏ నోట్లోంచి మాట మెదపట్లేదా? మీరు బాగా ఊగిపోయారు, దీక్షలు చేశారు, సనాతన ధర్మం అన్నారు, అయాం సనాతని అని చెప్పన్నారు, అమ్మవారు గుడి మెట్లు కడిగారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పెద్ద మీటింగ్ పెట్టారు. మరి ఇప్పుడు నోట్లో ఏం మాట్లాడరేంటండి? ఎందుకు మాట్లాడరు మీరు? మీరు మాట్లాడిన తప్పు అని చెప్పని ప్రజలకు అర్థమైందని చెప్పనా? ఒక ప్లాన్ ప్రకారం వాస్తవం చెప్పాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఇది బిగిన్ అయింది. కుట్రకి బేసం అప్పటి నుంచే పడింది. పడి కేవలం కక్ష సాధింపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద శాంపిల్స్ వీళ్ళ అయ్యాంలో గీ ట్యాంకర్లు వస్తే ఆ శాంపిల్స్ రిపోర్ట్కి వైఎస్ఆర్ గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఏమి సంబంధం? సంబంధం లేని దాంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెడతారా? సిగ్గు శరం లేదు మీకు అసలుకి? సుబ్బారెడ్డి గారి ఫోటో పెడతారా? మీకు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు. వీళ్ళ ముగ్గురికి నిద్రపోయినా మేలుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకేం కనపట్లా. ఎందుకంటే వీళ్ళు చేట భారతం అంతా మేనిఫెస్టో వేశారు, అది అమలు చేసే పరిస్థితి లేదు. సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదు. అభివృద్ధి అనేది కనపట్లేదు. అమరావతిలో రైతులు కూడా ఎదురు తిరిగారు ఈరోజు. వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టి మళ్లించాలని చెప్పని, అదేవిధంగా వైజాగ్లో 5,000 కోట్లు పెట్టి స్థలాన్ని కాజేసేశారు చంద్రబాబు ఫ్యామిలీకి. ఇవన్నీ పక్కకు నెట్టేసి కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాళ్ల పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు అండుకో. నేను ఒక్కటైతే చెప్తున్నాను,